हाय हेलो नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్. తెర వెనకాల అత్తయ్య అంటున్నారు, తెర ముందర నేను అంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మేము ఇప్పటికిప్పుడు అంటే ఎప్పుడు అదే చెప్తున్నాం, కాకపోతే నిజంగా చెప్పాలంటే స్పాంటేనియస్ వ్లాగ్ అనుకున్నాము. సో అందుకే అత్తయ్య నేను కనిపించాను, మీరు చేయండి అని మా మమ్మీకి తోసేస్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు పెద్ద పాత్ర మీదే ఉంది ఇక్కడ కాబట్టి మీరే చేస్తున్నారు కాబట్టి నేను వీడియో తీస్తా అని చెప్పిన బాధ్యత అంతా మా మీద వేసేస్తున్నారు మీరు అట్లా. అందుకని చంద్రకాంత్ అర్చన కలిసి ఈరోజు శాండ్విచ్ చేయబోతున్నారు. ఇంతవరకు శాండ్విచ్ మీకు వీడియోలో అసలు మనం చూపించలేదు. అందుకని సరేలే, ఈజీగా ఉంటది, టేస్టీగా ఉంటది, అందరు చేసుకోవడానికి ఈజీగా ఉంటది కదా, అందరు ఈజీ రెసిపీస్ చూపించండి అంటున్నారు కాబట్టి సరే చేద్దాము అని సడన్ గా థాట్ వచ్చి సరే అని ఆన్ చేసినాం వీడియో. సో అదనమాట ఈ రోజు మేము చేసేది వెజిటేబుల్ శాండ్విచ్. వెజిటబుల్స్ అంటే ఏమేమి వెజిటేబుల్స్ అంటే శాండ్విచ్ లో మనం కంపల్సరీగా చేసేది క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అండ్ మేము కంపల్సరీ వేసుకునేది ఇంకొకటి కూడా ఉంది, దట్ ఈస్ పన్నీర్. సో పన్నీర్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, అది ఎక్కువ మనం ఎంత ఇంక్లూడ్ చేస్తే అంత మంచిది డైట్లో అంటారు కాబట్టి సో ఈ రకంగా పన్నీర్ని ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి మేము కంపల్సరీగా శాండ్విచ్లో వేస్తాం. అండ్ మోర్ ఓవర్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి అత్తయ్యకి అసలు పన్నీర్ అంటే సూపర్ ఇష్టం. అందులో శాండ్విచ్లో వేసి ఇంకా ఇష్టం, నాకు కూడా శాండ్విచ్లో వేసి చాలా ఇష్టం పన్నీర్. సో వీ విల్ మేక్ షూర్ దట్ పన్నీర్ విల్ బి ఇంక్లూడెడ్ అన్నమాట. అది ఏమో చేస్తున్నావురా చందు, ఏం చేస్తున్నావు? శాండ్విచ్ ప్రిపరేషన్స్ అదేనా? అదే కదా, అదే ఏమో సడన్గా శాండ్విచ్ చేస్తే అందులో ఈయన చెయ్యి పడాల్సిందే ఖచ్చితంగా. సో నేను అన్ని ఏంటంటే ఉడత సహాయం లాగా అన్ని రెడీ చేసి పెట్టడము అవిట్లో చేస్తా, లాస్ట్ చేసేది మాత్రం మా ఆయనే అనమాట. అది ఒక్కొక్కరు ఇట్లా వందిస్తుంటాడు. బాబా మనకైతే శాండ్విచ్ బయట కూడా ఎక్కడ ఇంత మంచిగా తినలేదు. అసలు చాలా మంది అన్నారు మన శాండ్విచ్ టేస్ట్ చేసిన వాళ్ళు అసలు బయట కూడా ఇంత టేస్ట్ ఉండదు అని చెప్పేసి అని అన్నదే. నేనైతే ఎప్పుడు శాండ్విచ్ బయట తినలేదు, బయట కన్నా ఇక్కడ బాగుంటది అని తిన్నవాళ్ళు చెప్పారు కాబట్టి అంటున్నా. సో ఈ మసాలాస్ ఇవన్నీ ఏమేమి వేస్తాం చూపించండి. వీళ్ళు ఇట్లా వంటలు చేసుకుంటూ స్టవ్లు చిమ్నీళ్ళు పాడు చేస్తుంటారు కదా, అంటే వీళ్ళని కాదు నేను కూడా చేస్తాను. సో మేము ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ ఇప్పుడు శాండ్విచ్ చేస్తాం అనుకో, శాండ్విచ్ కోసం ప్యాన్ పెట్టడము, బటర్ వేయడము, సో బటర్ బయట స్పిల్ అయ్యి స్టవ్ మీద అతుక్కుపోయి సో ఇట్లా జిడ్డు అవుతుంది. చేతితో చూడిస్తే ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ 2 నిమిషాలు మంచి ప్రెషర్ పెట్టి చూస్తే అట్లా బాగుంటుంది, తర్వాత ఓపుకునేట్లే వాళ్ళకి ఆడోళ్ళకి. సో కొంచెం ఏదైనా కొంచెం ఇవన్నీ చేయడానికి కూడా ఏదైనా ఒక మెషిన్ ఉంటే బాగుంటుందని నాకు ఫీల్ అవుతుంటే అగారో వాళ్ళది ఎలక్ట్రిక్ స్క్రబ్బర్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. సో నాకు అగెర్రా ప్రోడక్ట్స్లో నచ్చిన వాటిల్లో ది బెస్ట్ అని చెప్పచ్చు ఇది. సో అంత బాగుంది, సో చాలా పోర్టబుల్ చూసాను కదా. సో మనకేంటంటే మల్టీ ఫంక్షన్ ఇచ్చారన్నమాట దీంట్లో. సో ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి అంటే ఇది స్క్రబ్బర్, నార్మల్ స్క్రబ్బర్ అంటాం కదా మనం కిచెన్లో, ఆ స్క్రబ్బర్ అనమాట. దాంతో డర్ట్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చిండ్రు, సో నేను ఇక్కడ కొంచెం క్లీన్ చేసి చూసాను అనమాట ఎక్స్పెరిమెంట్. సో ఇది యాక్చువల్లీ జిడ్డు, ఇది క్లీన్ చేసిన, ఎంత స్మూత్ అయిపోయింది కదా, విత్ ఇన్ 10 seconds అయిపోయింది. సో ఇది స్క్రబ్బర్ వాడచ్చు అనమాట దీంట్లో. సో ఇదేంటంటే స్పాంజ్ ఇచ్చారన్నమాట దీంట్లో. ఈ స్పాంజ్తో ఏం చేయొచ్చు మనం అంటే, వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ ప్రకారం అయితే ఇది కార్ అవుట్డోర్ ఎక్స్టీరియర్ తో క్లీన్ చేసుకోవచ్చట. అండ్ ఇది క్లాత్, మన మామూలుగా క్లాత్స్ ఉంటాయి కదా, సో ఆ క్లాత్ అనమాట ఇది. సో ఈ క్లాత్ తోని విండోస్, గ్రిల్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం నేను లిక్విడ్ వేసేసుకొని, మనం లైజాల్ ఉన్న లిక్విడ్ వాడతాం కదా క్లీనర్, ఆ లిక్విడ్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో నేను ఇది ట్రై చేసిన, సూపర్ క్లీన్ అయింది ఇది కూడా. దాని తర్వాత ఇది ఒక పెద్ద బ్రష్. సో ఈ బ్రష్ అనేది మనకి వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి, వాష్ బేసిన్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ వాడతాము. సో అండ్ ఇది ఒక చిన్న బ్రష్. ఈ బ్రష్ ఏంటంటే మనం కిచెన్లో సింక్ ఉంటాయి కదా, అది కడుక్కోవచ్చు. లేదంటే ఇట్లా కట్టలు కార్నర్స్లో ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అని అంటే, ఇప్పుడు ఈ దుమ్ము ఉంది ఇట్లా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న బ్రష్ వాడుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే చాలా స్మూత్ క్లాత్ అనమాట ఇది. సో ఫర్ ఉంటుంది కదా, ఫర్ టాయ్స్ ఉంటుంది కదా అట్లుంది. సో ఇది ఎందుకు అని అంటే ఏదైనా వ్యాక్స్ కానీ పాలిష్ కానీ మనం ఏదైనా గ్లాస్ మీద కానివ్వండి, కార్ డాష్ బోర్డ్ మీద కానివ్వండి కొంచెం అప్లై చేసుకొని ఇది పెట్టేస్తే మంచి షైన్ వస్తుంది అనమాట దీంతో. సో దానికోసం ఇచ్చిండు. సో అండ్ ఇదేంటంటే పాయింటర్, కార్నర్స్లో క్లీన్ చేయడానికి బ్రష్ అనమాట. అందుకే ముందర విషయం పుషకి ఇచ్చింది ఇట్లా. సో మనం పెద్ద బ్రష్ పెడితే కార్నర్స్కి వెళ్ళదు కదా, సో అందుకే చిన్న బ్రష్. సో ఇది కార్నర్స్ క్లీన్ చేయడానికి.
వామ్మో ఇన్ని ఉన్నాయి దీంట్లో. ఒక్క చిన్న దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డబ్బా సైజ్ చూసి చిన్న వచ్చింది అనుకున్నా. సో దీంట్లో ఇన్ని ఉన్నాయి అండ్ దీంట్లో మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి. దాండిగా ఆడుకోవడం కాదు ఇది. సో సో ఇది ఏంటంటే ఎక్స్టెన్షన్ అనమాట, ఎక్స్టెన్షన్ రాడ్. సో ఇది కదా దీంట్లో పెట్టేసుకొని మనం ఇది రాడ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఒక రాడ్ పెట్టుకోవచ్చు, 2 రాడ్ పెట్టుకొని. సో మనం వాష్రూమ్ ఫ్లోర్ క్లీనింగ్ అన్నాం కదా, సో అట్లా ఇది పెట్టేసుకొని మనం వంగి చేయడాల్సిన పని అవసరం లేదన్నమాట. సో హైట్లో ఉన్నా ఎక్కడన్నా ఏదైనా ఉన్నా కూడా ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్లోర్ మీద ఇట్లా క్లీన్ చేసుకోవడానికి సో ఇట్లా స్టాండ్ ఉపయోగపడుతుంది. సో మనం ప్రజెంట్ స్టవ్ క్లీన్ చేస్తాం కాబట్టి మనకి ఇది అవసరం లేదు. సో ఇది తీసేసుకొని జస్ట్ దీంతోనే చేసుకుందాం అన్నమాట. సో మన బ్రషెస్కి ఆటోమేటిక్ అంటే వీళ్ళు ఇట్లా ఇచ్చిస్తారు అన్నమాట ఇన్బిల్ట్. జస్ట్ ఇట్లా పెట్టేసుకోవడం ఉంటుంది. సో మనకి వీటికి రబ్బర్స్కి ఇలాంటి వాటన్నిటికి వెనకాల ఒకటి స్టిక్కబుల్ క్లాత్ ఇచ్చారు. సో దానికోసం ఒకటి ఇచ్చారన్నమాట సర్ఫేస్. సో మనం దీనికి ఇది పేస్ట్ చేసేయాలి, ఇట్లా ఇట్లా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇది. సో అట్లా అవన్నీ కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ దీంట్లో ఫిట్ చేసేసుకోవాలి. ఫిట్ చేసుకొని అండ్ ఇది ఛార్జింగ్ది. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాను, Type-C కేబుల్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ లెవెల్ చూపిస్తుంది అన్నమాట. ఇంకా 2 పాయింట్స్ ఛార్జింగ్. సో ఇట్లా ఇది 1 స్పీడ్, ఇది 2 స్పీడ్. ఐ మీన్ స్లో, ఇది ఫాస్ట్, 2 ఉంటాయి అన్నమాట స్పీడ్స్ ఇట్లా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ ఉన్న డైరెక్ట్ని క్లీన్ చేసుకోవాలి. అక్కడ చూసి కదా దుమ్ముని గ్లాస్ ఉంది కదా, సో మనం ఇది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం దీని మీద నేను కాలిన్ స్ప్రే చేసేసి, సో గ్లాస్ కాబట్టి కాలిన్ వేసుకోవచ్చు. బెస్ట్ చెప్పాలంటే ఇలాంటి స్క్రబ్బర్స్కి మంచి విమ్ సబ్బు, రిన్ సబ్బు పెట్టినాం అనుకో, సర్ఫేస్ వేస్తే క్రేజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇది వేస్తున్నాను నేను. సో ఇట్లా వేసేసి ఆన్ చేసేసుకొని ఇట్లా స్క్రబ్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో చూసింది కదా అట్లా మేము ట్రై చేసినాం అన్నమాట ఇది క్లీన్ చేయడానికి. చాలా మొత్తం కంప్లీట్ బ్లాక్ ఉండే, సో ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది అన్నమాట. సో ఇదొకటి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇది కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవాలంటే కొంచెం లైట్గా కోలిన్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఆయిల్ జిడ్డు. సో చిమ్నీ ఉన్నా కూడా జిడ్డు పడుతుంది. సో ఆలోచించాను, చిమ్నీ లేకుంటే ఇంకా జిడ్డు పట్టేద్దాం. డిఫరెన్స్ చూడవే, నీట్ అయిపోయింది కదా అసలు. చూడిగా ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ తెలుసు. చూడు, ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళది ప్రోడక్ట్ లింక్ ఇస్తాను అనమాట, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శాండ్విచ్ వీడియో చూసేద్దాం. సో ఇందాక చెప్పినట్టు ఇదిగోండి ఆనియన్, క్యాప్సికము, టొమాటో మనకి నచ్చిన క్వాంటిటీస్. ఎవరికైతే క్యాప్సికమ్ ఎక్కువ కావాలి, టొమాటో ఎక్కువ కావాలి ఏంటనేది మన క్వాంటిటీస్ని బట్టి, మన టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనము 5 members కి చేస్తున్నాం కదా, సో ఎన్ని వెజిటబుల్స్ కావాలి అనేది వాళ్ళకి క్లియర్ గా చెప్పు. ఓకే, టొమాటోస్ నేను ఒక 3 తీసుకున్నాను, కొంచెం సన్నగా చాప్ చేసి. ఆనియన్స్ పెద్దవి 2 తీసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ 2. సో అన్ని సన్నగా చాప్ చేసి తీసుకున్నాం. అండ్ పన్నీర్, ఎంత పన్నీర్ అది? ఇది ఎంత ఉంటుందండి పన్నీర్? ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? పన్నీర్ ఒక 200 grams ఉంటుంది. 200 grams, 150 to 200 grams. ఇది కూడా లేసెస్. ఓకే, అంటే శాండ్విచ్ కూడా డిఫరెంట్ టైప్స్ లో వేసుకుంటారు. మేమైతే ఈ మోడల్ అయితే ఇస్తున్నాము. అందరూ ఒకటేలా జనరల్ ఏంటంటే అందరు స్లైసెస్ కట్ చేసి పెడతారు. మనం అలా కూడా చేసుకున్నాం ఒకసారి, అలా కూడా చేయొచ్చు. కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. అన్ని కలిపేసి మిక్స్ కొట్టేస్తే కొట్టేస్తారంట. మీరు కలిపే పని పెట్టుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఏమేమి వేస్తున్నారు దాంట్లో అది చెప్పండి. ఓకే, సీక్రెట్స్. ఓకే, వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇది ప్లెయిన్ మయోనీస్ ప్లెయిన్ వెజ్ మయోనీస్ తీసుకున్నాం. మయోనీస్ అనేది కంపల్సరీ. ఆప్షనల్ లేకపోతే శాండ్విచ్ కి మయోనీస్ మ్యాండేటరీ. టేస్ట్ ఉంటుంది. సో ఇది 2 tablespoons అనుకుందాం దీని క్వాంటిటీ. సో 5 members కి కాబట్టి చాలా నేను వేసాను. 5 members ఎక్కువ పడుతుంది. ఫుల్ టీ స్పూన్స్ మొత్తం 4 tablespoons. ఆల్మోస్ట్ 4 tablespoons. 4 మొత్తం ఏంటి నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది కదా, ఇది 85 grams ప్యాకెట్. ఇది ఆల్మోస్ట్ మొత్తం పడుతుంది. ఒక్కొక్కరు 4 slices మొత్తం పడుతుంది. తర్వాత చాలా నేను శాండ్విచ్ సామాన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇది మాత్రం పక్కా తీసుకొస్తాం. మైనస్ ఆఫ్ కోర్స్ బేసిక్ ఇంగ్రీడియంట్. ఏంటది?
మైనస్ ఇప్పుడు వేసింది. ఇది కంపల్సరీ. దాని తర్వాత మళ్ళీ మనం ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్ గా కావాలి అని అంటే ఇంట్లో అందరికి అలపినో ఇష్టము. సో ఈ రోజు ఈయన చీజీ అలపినో సాస్ తీసుకొచ్చిండు అనమాట. ఇది జస్ట్ టేస్ట్ కోసం వేస్తాం. ఒకసారి చీజీ చిపోట్లే సాస్, సాస్, ఒకసారి ప్లేన్ మైనీస్ ప్లస్ తందూరి మైనీస్. సో అవి ఏంటంటే ప్లేన్ మైనీస్ పాటు ఇంకోటి ఏదైనా వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. దీంతో పాటు కొంచెం ఈ రోజు అలపినో వేస్తున్నాము, లేకపోతే తందూరి మయోనీస్, ఇంకేంటంటే చిపోట్లే సాస్, 1000 ఐలాండ్ డ్రెస్సింగ్ అవసరం తెలియదు. ఏం తీసుకొస్తే అది వేస్తాం. మయోనీస్ అయితే వేస్తామని తెలుసు. 1000 ఐలాండ్ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ కి ఆయనకు ఆప్షన్ వదిలేస్తాం. అందుకే ఒక్కొక్కసారి చెప్పకుండా చేసేస్తున్నాడు కదా, నాకు తెలియదు వాడు. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ షెజ్వాన్ సాస్ కూడా తీసుకొచ్చాను. కానీ షెజ్వాన్ సాస్ దీంట్లో లేదు. అంటే వేసుకోవచ్చు, అంటే అన్ని దీంట్లో వేసుకోవచ్చు, కానీ నాకు ఏందో కొన్ని స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హలో, సో బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. శాండ్విచ్ కోసం వెయిట్ చేస్తుంది ఇందాక నుంచి. దేనికోసం వెయిట్ చేస్తున్నావు చెప్పు. నీకు శాండ్విచ్ అంటే ఇష్టమా నీకు? చెప్పు. చాలా ఇష్టం స్నేహితకు, నాకైతే శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు వెజిటేబుల్స్ సాస్ అవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నాము. ఆల్రెడీ మనకి మయోనీస్ లో బటర్ లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బటర్ చీజ్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం సాల్ట్ ఉంటుంది. సో ఎక్కువ 5 members కాబట్టి 1 tablespoon స్పూన్ ఉప్పు సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే అదే చెప్తున్నా కదా, వేరే సాస్ లో కూడా ఉప్పు ఉంటది కదా, మనం యూజ్ చేసే సాస్ లో కూడా ఉప్పు ఉంటది. సో కొంచెం తక్కువ వేసుకున్నాము. అండ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాము, ఒక 1/2 స్పూన్ వేసిన. శ్రీహిత కోసం ఈ ఉప్పు వేసిన. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి, కానీ ఫస్ట్ మేము శ్రీహిత కోసం తీసి పెట్టి తర్వాత కారం వేస్తాం. సాల్ట్ పెప్పర్ వేసి కొంచెం శ్రీహితకు తీసి పెట్టేసినాం. సో ఇప్పుడు కారపొడి, ఇది మన స్పైస్కి తగ్గట్టు చాలు, ఎందుకంటే మనం షెజ్వాన్ సాస్ వేసుకుంటాం కాబట్టి దాని స్పైస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం శాండ్విచ్ కోసం బ్రెడ్ మీద రాసుకోవడానికి నెయ్యి అయినా బాగుంటుంది, బటర్ అయినా బాగుంటుంది. సో ఇంట్లో నెయ్యి ఉంది, బటర్ అవసరం లేదు అనుకుంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు. నేను బటర్ రాస్తున్నాను. సో ఇది సాల్ట్ ఉన్న బటర్ ఇది కాబట్టి అందుకనే సాల్ట్ దాని తగ్గట్టు చేసిన. ఇది మెంట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈరోజు ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే శాండ్విచ్కి గ్రీన్ చట్నీ. సో ఈ గ్రీన్ చట్నీ కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసామన్నమాట. చెప్పినా కదా సడన్ బ్లాగ్ అని చెప్పి, సో అది మేము క్యాప్చర్ చేయడం మర్చిపోయాము. సో అలా గ్రీన్ చట్నీ వేసుకొని పెట్టుకున్నాము. కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. యా, పుల్లగా. సో ఇది ఒక సైడ్ బ్రెడ్కి. సో ఇప్పుడు స్ప్రెడ్ ఎలా చేస్తున్నారో చూడు. సో ఇది కారమే, షెజ్వాన్ చట్నీ కారమే. నాకు నేను ఇది స్ప్రెడ్ చేసి పెట్టనా మీకు ఒక దాంట్లో. ఇది దీంట్లో చెయ్యి. ఓకే, సో ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇదే. ఒక సైడ్ షెజ్వాన్ సాస్, ఒక సైడ్ అది కలర్ రెడ్ ఉంటుందా? కలర్ఫుల్ అవుతుందండి మొత్తానికి. ఎస్, ఇద్దరు కలిసి చేస్తే కలర్ఫుల్ చిలక. అంటే ఎవ్రీ టైం ఒకేలా వేసుకోము, అదనమాట మ్యాజిక్. ఎప్పుడు చేసుకున్న ప్రతిసారి కొంచెం సాస్ మార్చడము, డిఫరెంట్ గా ట్రై చేయడం చేస్తాము. ఒకసారి షెజ్వాన్ చట్నీ వేస్తాము, ఒకసారి వేయము. అది ఇంకా మన ఇంట్రెస్ట్, మన ఓపిక. ఏంటది? వేరే స్పూన్ తీసుకోవాలి. స్పూన్ కాదు, మంచి రాయి, మంచి మెల్లగా ఎక్కువ రాయి. ఇంకా ఎక్కువ కారం అవుతుందేమో అండి. నాలుగు కారం తింటారు, అందరు తినారు కదా. మళ్ళీ ఒకటి ఫస్ట్ చాలు కదా. ఫస్ట్ ఒకటి కానీ నేను మామూలుగా కారం తిన్నాను, కానీ దీంట్లో కారం తింటా కొంచెం. సో ఇప్పుడు 2 సైడ్ తగ్గింది కాబట్టి ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ చెప్పు. ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. రుచి అభిరుచి కార్యక్రమానికి వచ్చిన మాస్టర్ చెఫ్లు వీళ్ళిద్దరు కూడా. మ్యూజిక్ కూడా ఇప్పుడు
స్టఫ్ బాగా పెట్టాలన్నమాట, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కరికి దాని వాళ్ళ అభిరుచిని బట్టి. అబ్బా రుచి అభిరుచి అంటున్నాను కదా. రుచులట చేతి ఇట్లా అంటే పర్లేదు. లేదు, శుచి కూడా ఇంపార్టెంట్ రైమింగ్ భలే యూజ్ చేస్తాడు చంద్రకాంత్. కాబట్టి ఇది మళ్ళీ చెప్పు 3 వర్డ్స్. రుచి, అభిరుచి, శుచి. అబ్బా అంటే శుచి ఉంటేనే, శుచిగా చేస్తేనే రుచి ఉంటుంది, అభిరుచి తెలుస్తుంది అనమాట. మన ఇంట్లో ఇంకా మన కొంచెం ఓవర్ శుచి ఓవర్ శుచి అందరికంటే కూడా. రండి రండి రండి, ఆకలి వేస్తున్నాయి అందరికి. ఇది స్ప్రెడ్ చేయనా బటర్ ప్యాన్ పైన? అప్పుడే చెప్తాను. సరే అదేంటి సరే అదేంటిరా? చీజ్. ఓకే, ద లాస్ట్ ఇంపార్టెంట్. నాకైతే కొంచెం వేయాలబ్బా. అయితే మా దాంట్లో అమ్మకి, నాన్నకి, నాకు, అర్చనకి హాఫ్ స్లైస్ హాఫ్ చీజే వేస్తాం అనమాట. మాకు ఇష్టం ఇంకా ఉండదు చెప్పాలంటే నేను ఒక్కనే ఫుల్ వేసుకుంటా. అందరికి వాళ్ళ పేర్లు అసలు శ్రీకాంత్కి శాండ్విచ్ ఇష్టం ఉండదు, శాండ్విచ్ ఇష్టం ఉండదు. సో శ్రీకాంత్, శ్రీహిత కలిపి మేము ఒక మెంబర్గా లెక్కేసాం అనమాట. సో హాఫ్ సైజ్, ఇంకో హాఫ్ సైజ్, ఇంకో శాండ్విచ్లో స్ప్రెడ్ చేయనా? అంతే. యా, సో ఇది గ్రిల్ ప్యాన్. ఇది మనం బేసిక్గా శాండ్విచ్ మెషిన్స్ మేకర్స్ వాడచ్చు, కానీ అవి క్లీనింగ్ కష్టం. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది. చేసుకుంటాం, చీజ్ మైనీస్ అంతా పడిపోతుంది దాంట్లో. క్లీనింగ్ చాలా కష్టము, ఎందుకంటే ఎలక్ట్రిక్ సంబంధించింది కదా. ఆల్రెడీ ఉన్నాయి కదా, 2 ఉన్నాయి ఆల్రెడీ. అది చేసి చేసి విసుగు వచ్చి మళ్ళీ లాస్ట్ కి దీనికి వచ్చేసినాం. సో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం బరువు పెట్టుకున్నాం అనుకోండి, బరువు దీని మీద ఏమన్నా గ్రిల్ అయిపోతుంది. సో బరువు కోసం సో గ్రిల్ స్ట్రక్చర్ కూడా అట్లే ఉంది కదా ఇది. అదే అందుకే గ్రిల్ అవుతుంది. ఇప్పుడు బరువు కోసం ఒక హ్యాక్. కవం, ఇది కవం అంటున్నా, కల్వం. అదే కల్వం గుండు కన్నా అదే బోర్లు అదే బోర్లు ఎకరా హ్యాక్ ఏంటంటే ఇలా ప్లేట్ పెట్టుకొని ఇలా ఏదైనా బరువు పెట్టుకుంటే అణిగిపోతుంది, గ్రిల్ అయిపోతుంది, అణిగి తొందరగా అవుతుంది అనమాట. అది కూడా ఈ లోపు మనం వేరే రెడీ చేసి పెట్టుకోవచ్చు. నేను రెడీ చేసి పెట్టేస్తాను. ఎంతసేపు కుక్ అవ్వాలి? అయితే బేసిక్ ఏంటంటే లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఎందుకు అని అంటే హై ఫ్లేమ్లో చేసుకుంటే బ్రెడ్ ఎమ్మడే మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. కరెక్ట్. సో లో ఫ్లేమ్లో చేసుకుంటే ఏమవుతుందంటే బ్రెడ్ చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అదేంటి రోస్ట్ అవ్వడానికి. లోపల కూడా మనం డైరెక్ట్ పచ్చి వేసుకున్నాం కదా, మెయిన్ పచ్చి వేసుకున్నాం కదా, అంత అక్కడ సన్నగా పెట్టుకోవాలి. లో టైం టేకింగ్ కొంచెం. ఇంకోటి గ్రిల్ ప్యాన్ తెచ్చుకుంటే బెస్ట్ అండి, మనం ప్యాలలో వేసుకోవచ్చు. ఇంకో గ్రిల్ ప్యాన్ ఇప్పుడు అది అవుతుంటే మనం మళ్ళీ బటర్ తీసుకొని, బటర్ దొరకడం కొంచెం కష్టము. ఎందుకురా అందియంగా అక్కడ అనిపిస్తుంది. కింద అయ్యే లోపల ఇంకో సైడ్ కూడా బటర్ రాసేసుకొని, వెంబడే రాసుకోవద్దు బటర్, ఎందుకంటే ఇది ప్లేట్ పెడతాం కదా, ఆ ప్లేట్కి అంటుంది. రాసేసుకొని ఇది పెట్టుకొని తిప్పేసుకోవాలి. ఇప్పుడే వావ్, తొందరనే అయిందండి. ఇలా గ్రిల్. వెరీ గుడ్, సూపర్. సెకండ్ టైం కూడా సేమా? మళ్ళీ ఇట్లా పెట్టేసి కొంచెం ఇట్లా బయటికి పోయి రావచ్చు. అది అనమాట. సో ఈ లోపల బేసిక్ గా మాకేంటంటే నైట్ డిన్నర్ లో రైస్ తినాలంటే అందరికి బోరే. కంపల్సరీగా నైట్ ఏదన్నా కొంచెం ఇట్లా శాండ్విచ్ కానీ, ఎక్కువ చపాతీ తినడానికి ప్రిఫర్ చేస్తాము. లేకపోతే దోశ పిండి ఉంటే దోశ, ఇడ్లీ అలా. ఇంకేమి లేవనుకోండి, ఇంకా అందులో వీకెండ్ వస్తే అందరం కొంచెం ఫ్రీ ఉంటాం కదా, సో ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేసుకోవడానికి ఇలాంటివి చూస్ చేసుకుంటాం. ఈజీ అని చెప్పొచ్చు కూడా. ఈజీ అంటే ఇవన్నీ ఇవన్నీ స్కిప్ చేసుకుంటే అంత ఈజీ ఉంటుంది, అది మన ఇంట్రెస్ట్ అంతే. కానీ చాలా ఈజీ ఉంటుంది చూడు ఇది చేస్తే. దాంట్లో ఈ గ్రిల్ ప్యాన్ అవన్నీ కూడా. అవును, అంటే మనం ఈ గ్రిల్ ప్యాన్ ఉండడం వల్ల ఏంటంటే మార్నింగ్ సడన్ గా ఒక్కళ్ళని చేసుకోవాలన్నా కానీ పెద్ద పెద్ద మెషిన్స్ లో ఒక్కళ్ళిద్దరు కంటే మనకి అంత ఓపిక ఉండదు. సో ఒక్కళ్ళని చేసుకోవాలన్నా ఏమన్నా ఈ గ్రిల్ ప్యాన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. పెట్టమ్మా, అయిందారా? సో యా, ఇంకో సైడ్ కూడా అయిపోయింది. ఇది ఇట్లా తీసేసుకొని ఇంకో సైడ్ కూడా చూపిస్తాయి. సూపర్.
ఇప్పుడు దీన్ని అంటే తినచ్చు అట్లనే, బట్ కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉండాలంటే ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే బేసిక్గా ప్రజెంటేషన్ అంతే, ఏ తగ్గ ప్రెజెంటేషనే కాదండి, ఇక్కడ తింటేనే మనకు కొంచెం ఈజీ ఉంటుంది మీరు అన్నట్టు. ఇలా ఓకే. ఇప్పుడు సాస్ వేసుకొని ఎవరికి ఫస్ట్? నాన్నకి వెయ్య. నాన్నకి ఇచ్చేసి. రెడీ. టేస్ట్ చేసి చెప్పాలి ఎట్లా ఉందో అది. ఇది కొత్తనా మీరు తింటున్నారు? ఈరోజు ఏమో కొత్త కొత్త చేసినట్టుంది కదా ఇవాళ. వీళ్ళకి చెప్తారా కొత్తగా? ఓకే ఓకే ఓకే. అవును, కొత్తగా ఏదో 2 ఇంగ్రీడియంట్స్ వేసిండ్రు. అంటే ఇందాక చెప్పినట్టు ఎవ్రీ టైం కొంచెం కొత్తగా ఫ్లేవర్స్ రావాలని చెప్పి ఈరోజు ఎలా అయితే అలపినో సాస్ వేసినామో అదొక అలపినో సాస్ అని ఒకటి కొత్తగా వేసినాం. ఈ రోజు అయితే చాలా బాగుందమ్మా. బాగుందా? ఈ రోజు సూపర్ ఉంది. ఇంతకుముందు చేసేదానికంటే ఈ రోజు చేసింది చాలా బాగుంది. బాగుందా? 100% సో ఇంకేమి ఇక మిగతా చూసే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు చక్కగా. చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి. ఈ Healthy food కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూసి శాండ్విచ్ చాలా టేస్ట్గా ఉంది, చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి రాత్రిపూట. ఓయ్ నీకు ఒక సర్ప్రైజ్ నానిస్తున్నాడు, చూడు చూడు. చూడు, నీకు ఇష్టం కదా శాండ్విచ్? వేడిగా ఉంది, కొంచెం కనుక్తుంది. కింద కూర్చుంటావా? మీదంతా పడుతుంది. ఇట్లా ఓకేలే, ఇట్లా పెట్టుకో. ఇక్కడ పెట్టు, ఓకేనా? నీకు శాండ్విచ్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే చాలా బాగుందని నాన్న సూపర్ చేస్తారు. అవునా? నాన్న సూపర్ చేశాడు శాండ్విచ్. మొన్న నువ్వు నాన్నకి ఏం చెప్పినావే? నాన్న నాన్న ఐ లవ్ యూ నాన్న అని చెప్పినావు కదా. అప్పుడు నాన్న ఏం అడిగిండు? ఎందుకు అడిగితే ఏం చెప్పినావు? ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం కాబట్టి శాండ్విచ్ సూపర్ చేస్తాను. శాండ్విచ్ సూపర్ చేస్తేనే ఇష్టమా నాన్న? అవును. వేడిగా ఉంది, ఆగు, వెయిట్ వెయిట్. ఇక చల్లగండి ఇప్పుడు. 1 minute అయిపోతుంది. స్లో స్లో స్లో. కానీ కొంచెం ఉంది. ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉంది. సో చూసారు కదా, ఈరోజు డిన్నర్ ఇలా శాండ్విచ్తో ఫినిష్ చేసామన్నమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నువ్వు చెప్పు. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై. బాయ్. చెప్పు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మా శాండ్విచ్ నచ్చిందా అడుగు. మా శాండ్విచ్ నచ్చిందా? నీకు నచ్చిందా శాండ్విచ్? ఎక్కడ నచ్చింది? ఇంకా ఆమె తింటుంది, ఇంకా అయిపోలే, ఫినిష్ చేయలేదు, స్లోగా తింటుంది చాలా. శ్రీహిత ఎందుకు, వేడుందా? కాదా. ముచ్చట పెట్టుకుంటూ నానితో తాతతో ఆడుకుంటూ కదా. సరే బాయ్ బాయ్ చెప్పు. బాయ్. గుడ్ బై.